సిద్ధా సత్యబాబు అండి. సత్యబాబు గారు గట్టిగా మాట. సత్యబాబు గారు. ఏం చేస్తుంటారు? నేను తాప టైల్స్ పని చేస్తాను. టైల్స్ పని చేస్తాను. ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో బొత్తుల బలరామకృష్ణ గారు, చెక్కంపూడి రాజా గారు పోటీ చేస్తారు. మీరైతే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మన బొత్తుల రామకృష్ణ గారు. బొత్తుల బలరామకృష్ణ గారు పార్టీలోకి వచ్చి ఒక 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు అవుతుంది. కానీ ఇంత తక్కువ టైంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నారని చెప్తున్నారు. చాలా అన్ని మంచిగా చేస్తున్నాడు, మంచిగా చెప్పుకుంటారండి. అసలు ఏం చేశారండి మంచి అని ఎక్కడన్నా శుభకరమైన అపకరమైన వాళ్ళని పరగలంతో చెందుతున్నారండి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ రాజానగరం నియోజకవర్గ ప్రజలు ఏమన్నారంటే బొత్తుల బలరామకృష్ణ గారు సొంతంగా ఒక 54 గుళ్ళు కట్టించారు, చర్చిలు మసీదులకి కూడా డబ్బులు దానాలు చేశారు. ఎవరు ఏ సమస్య అన్నా ముందు పరిగెడతారు అని అంటున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద? చేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా బొత్తుల బలరామకృష్ణ గారు గెలుస్తారనుకుంటున్నారు మీరైతే? గెలుస్తారండి. ఎంత ఇస్తారు? మెజార్టీలో తక్కువైనా కానీ ఒక 2,000 మెజార్టీకి వస్తారండి. ఖచ్చితంగా గెలిపైతే అయిందంటారు. వస్తారండి. మెజారిటీ అయితే మీ అంచనా. ఇప్పుడు మరి జక్కంపూడి రాజా గారు పంతి ఎలా ఉందండి 5 ఏళ్ళు? పనులు అంటే బాగున్నాయి కానండి, రౌడీజం, బీడి బ్యాచీలు, గంజాయిలు ఇది ఎక్కువైపోయింది ఇక్కడ నియోజకవర్గం. హైవే మీద మొత్తం ఎక్కువ ఉందండి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఎక్కువ. కుర్రోళ్ళు కూడా చదువుకున్న కుర్రోళ్ళు కూడా పాడైపోతున్నారు. ఏమండి దీని మొత్తం పెద్దలకి ఎక్కువైపోయి అలవాటు అయిపోయి మరి ఉద్యోగ అవకాశాలు కానీ దగ్గరలో ఇండస్ట్రీస్ కానీ ఏం లేవంటారా? ఏమంటే ఉందని ఎవరు ఉన్నారండి? ఆఫ్ చేస్తానికి ఎవరు లేరు కదా. ఇప్పుడు సపోర్ట్ అంటే ఇప్పుడు మన బొత్తుల రామకృష్ణ గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు అతను కూడా ఇప్పుడు దగ్గర అనుకోండి మనకి బాగుంటుంది అన్నమాట. మరి బొత్తుల బలరామకృష్ణ గారు వస్తే ఈ గంజాయిని ఈ బ్లేడ్ బ్యాచ్ అరికడతారండి. ఖచ్చితంగా. మరి యువతకి దారి చూపిస్తారండి. కంపల్సరీ చూపిస్తారండి. మరి జక్కంపూడి రాజా గారు అయితే ఈసారి ఖచ్చితంగా మరి ఇంటికి వెళ్ళిపోవాల్సిందన్న. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే జక్కంపూడి రాజా గారు వాళ్ళ నాన్నగారు రామ్మోహన్ రావు గారు ఆయన చాలా మంచి మనిషి. అవునండి, అతనిలో మంచితనం ఉందండి. ఇప్పుడు ఇతనిలో మరి తేడా ఉంది కదా. ఆయన రాజకీయ నీతి లేకపోతే ఆయన వారసత్వం అని దీన్ని పట్టుకోలేదంటారా? ఏముందండి, ఇప్పుడు వాళ్ళ నాన్న చేసినట్టు ఇప్పుడు జగన్ గారు చేస్తున్నాం అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది, పిచ్చిగా చేస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ అతను అలాగే చేస్తున్నాడు. అంతే ఉంది. లేదండి. రాజానగరం నియోజకవర్గం అంటే ఎవరిదండి ఈసారి 24కి? మన బొత్తుల రామకృష్ణ కదండి. కంపల్సరీ. ఓకే.